పాఠశాల వార్తావాహిని జూలై 19, 2024 శుక్రవారంకు స్వాగతం. తెలంగాణలో పంట రుణాల మాఫీ పథకంలో భాగంగా తొలి విడతగా ₹1,00,000 మాఫీకి రాష్ట్ర ప్రభుత్వం 11,50,193 మంది రైతుల ఖాతాలకు ₹6,098 కోట్ల నిన్న విడుదల చేసింది. మనుషులపై వీధి కుక్కల దాడులను ఎలా నియంత్రిస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, జీహెచ్ఎంసీని హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 23 నుండి ప్రారంభం కానున్నాయి. 25వ తారీఖు నాడు అసెంబ్లీలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో బంగ్లాదేశ్ అల్లకల్లోలమైంది. దేశవ్యాప్తంగా చెలరేగిన హింసలో 24 మంది మరణించారు. భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు పెద్దవాగుకు 250 మీటర్ల పొడవున గండిపడింది. దీంతో రెండు రాష్ట్రాలలోని 14 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కున్నాయి. డ్రగ్స్ సరఫరా నియంత్రణకు త్వరలో కొత్త విధ్వంసక వ్యవస్థను తెచ్చేందుకు కృషి చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. గాజాలో తక్షణమే కాల్పుల విరమణ చేపట్టాలని ఇజ్రాయిల్, హమాస్లకు భారత్ పిలుపునిచ్చింది. బేషరతుగా బందీలను విడుదల చేయాలని ఐక్యరాజ్యసమితి వేదికగా హమాస్ను కోరింది. క్రీడా వార్తలు. శ్రీలంకలో పర్యటించే భారత టీ20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ను కెప్టెన్గా నియమించారు. వన్డే జట్టుకు రోహిత్ శర్మ నాయకత్వం వహిస్తాడు. నేటి మంచి మాట: మన కష్టాలకు ఎవరో కారణం అని భ్రమపడితే బాధ పెరుగుతుంది. కారణం మనమేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. మరోసారి, మన కష్టాలకు ఎవరో కారణం అని భ్రమపడితే బాధ పెరుగుతుంది. కారణం మనమేనని తెలుసుకుంటే పరిష్కారం దొరుకుతుంది. నిన్నటి జీకే ప్రశ్న జవాబు: దేశంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్టను ఏ నదిపై కట్టారు? మరోసారి, దేశంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్టను ఏ నదిపై కట్టారు? సరైన సమాధానం మహానదిపై. నేటి జీకే ప్రశ్న: దేశంలో కాఫీ తోటలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? మరోసారి, దేశంలో కాఫీ తోటలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? ధన్యవాదాలు.